హ్మ్. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతమండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, జై పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ श्री कृष्णा चैतन्य प्रभु श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానం నుండి 40, 41, 42 40, 41, 42 శ్లోకాలు చూద్దామండి. 40వ శ్లోకం. అజ్ఞశ్చ శబ్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. భావము. శాస్త్రములను శంకించు అజ్ఞానులు శ్రద్ధారహితులు భగవద్జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకము గాని పరలోకమును గాని సుఖము లేదు. 41వ శ్లోకం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. కర్మ ఫలములనన్నింటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించుయున్నవాడు వాస్తవముగా ఆత్మయందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మ ఫలములచే బంధితుడు కాడు. 42వ శ్లోకం. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భరత, యోగ సమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము. ఈ 3 శ్లోకాలతో ఇంకా మనకి అంటే ఇంకా ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వబోతుందండి. ఒకసారి మనం ఈ 3 శ్లోకాల్లో ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? 3 రకాల వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఎలాంటి వాళ్ళు భక్తిలో పురోగతి చెందలేరు, పతనమవుతారు. తర్వాత ఎలాంటి వాళ్ళకి సుఖం అనేది ఉండదు. సుఖం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సుఖము ఉండదనమాట. ఆధ్యాత్మిక సుఖం కానీ అంటే 2 రకాలుగా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక సుఖం ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. అది లేనప్పుడు ఇంకా భౌతిక సుఖం భౌతికంగా మనం అనుకుంటాము. అంటే అది ఇల్యూషన్, మాయ అన్నమాట. మనం సంతోషంగా ఉన్నాము, లేతే ఆనందంగా ఉన్నాము అనుకుంటాం కానీ అదేమి ఆనందం కాదు. అయితే ఎలాంటి వాళ్ళు భక్తిలో పురోగతి చెందలేరు, పతనం చెందుతారు అనే దాని గురించి ఇక్కడ ఈ 40వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్పారు అంటే అజ్ఞశ్చ, జ్ఞానం లేని వాళ్ళు. తర్వాత అశ్రద్ధ దాన. అశ్రద్ధ అంటే ఏంటంటే విశ్వాసం లేని వాళ్ళు. తర్వాత సంశయాలు అంటే ఎక్కువ డౌట్స్ ఉండేవాళ్ళనమాట. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వీళ్ళు పతనం చెందుతారు. వీళ్ళు పురోగతి చెందలేరు అనే విషయాన్ని చెప్తున్నారు. అజ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే ఏ విషయంలో జ్ఞానం ఉండాలి? భగవంతుడు మనకి మనం దేహం కాదు. మన ఆత్మస్వరూపులం అనే జ్ఞానం ఉండాలి. తర్వాత భగవంతుడి పట్ల మనకి భగవంతుడే అల్టిమేట్. ఆయనకి మనకి రిలేషన్‌ని తెలుసుకోవాలి. అదే నిజమైన జ్ఞానం. కృష్ణుడి గురించి తెలుసుకోవడం నిజమైన జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం ఎవరికైతే ఉండదో వాళ్ళు అజ్ఞానులతో సమానం అన్నమాట. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఎంతో హైయెస్ట్ పొజిషన్‌లో ఉండొచ్చు. ఒక శాస్త్రవేత్తలు అయ్యుండొచ్చు. లేకపోతే ఈ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు అయ్యుండొచ్చు. కానీ వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేకపోతే భగవంతుడికి సంబంధించిన
జ్ఞానం లేకపోతే వాళ్ళు అజ్ఞానంతోనే సమానం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? అశ్రద్ధ ఎవరికైతే శ్రద్ధ ఉండదో అంటే ఇక్కడ ఆహ్, హ్మ్, ఈ శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం ఉండకపోవడము మామూలుగా శాస్త్ర అధ్యయనం ఎందుకు చేయాలి మనం? శాస్త్రాలన్నీ చదివితే ఏంటి అన్ని వేదాల సారం ఏంటంటే భగవద్గీత. కృష్ణుడిని అర్థం చేసుకోవడం. కృష్ణుడు దేవాది దేవుడు అనే కంక్లూజన్‌కి రావడం అన్ని అన్నిటికి అన్ని వేదాల యొక్క సారాంశం అన్నమాట. అది తెలుసుకోలేని వాళ్ళు అజ్ఞానులన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? శ్రద్ధ లేకపోవడం. దేని పట్ల శ్రద్ధ లేకపోవడం అంటే శ్రద్ధ లేకపోవడం అంటే విశ్వాసం లేకపోవడం అన్నమాట. వీళ్ళెలా ఉంటారు అనంటే వాళ్ళకి శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం అయితే ఉంటుంది కానీ భగవంతుడి పట్ల విశ్వాసం అనేది ఉండదు. అది కూడా చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు ఆహ్, కొంతమంది చాలా బాగా అన్నీ వాళ్ళకి వాక్చాతుర్యం బావుంటుందన్నమాట. చాలా బాగా అన్నీ చెప్తూ ఉంటారు. అందరికి ఎలాంటి ఏదైనా సరే వాళ్ళ వాళ్ళు ఎలాగైతే చెప్పాలి అని అనుకున్నారో అంటే అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వీళ్ళ మాటలతో వాళ్ళు అటు ఇటు చేసేసి మొత్తానికి వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింటే కరెక్ట్ అని అంటే వాక్చాతుర్యం ఎక్కువుంటుందన్నమాట. శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం ఎక్కువుంటుంది. కానీ భగవంతుడి పట్ల భక్తి అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు ఇంక అది కూడా వేస్ట్, యూజ్‌లెస్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ మూడో కేటగరీ వాళ్ళేంటి? సందేహాలు కలిగిన వాళ్ళు. సంశయాత్మ అంటున్నారు. సందేహాలు కలిగిన వాళ్ళు. ఏంటి సందేహం అంటే ఏంటి? వీళ్ళకి అంటే శాస్త్రాల పట్ల నమ్మకం ఉంటుంది. భగవంతుడి పట్ల కూడా కొంచెం కొంచెం విశ్వాసం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు డౌట్స్. ఇప్పుడు చాంటింగ్ చేయండి అని చెప్తే 2 రోజులు చేసిన తర్వాత మళ్ళీ అవును ఈ చాంటింగ్ చేస్తున్నాను. దీనివల్ల ఉపయోగం ఏంటి? అంటే కంప్లీట్‌గా వాళ్ళు నమ్మరనమాట. కంప్లీట్‌గా వాళ్ళకి ఆహ్, ఆహ్, ఏవేవో డౌట్స్ అర్థం లేని డౌట్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేస్తూ ఉంటే దాని మీద మనకి కంప్లీట్‌గా నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి ఇంకా ఇప్పుడు శాస్త్రాలన్నీ చదివిన తర్వాత కూడా మనకి డౌట్ అనంటే ఇంకా అంటే శాస్త్రాల్ని కూడా నమ్మకపోతే మనం ఇంకా దేన్ని నమ్మగలం? ఎందుకంటే శాస్త్రాలనేవి ప్రామాణికమనమాట. అవంతా భగవంతుడి నుంచి వచ్చినవి. కృష్ణుడు ఇచ్చిన నాలెడ్జ్ అన్నమాట వేదాలు ఇవన్నీ. అలాంటిది అన్నిటికంటే బెస్ట్‌దేంటండి భగవద్గీత. ఆ భగవద్గీత మన లైఫ్‌కి మాన్యుయల్ లాంటిది అని మనం ముందు క్లాసుల్లో చాలా సార్లు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు భగవంతుడు చెప్పేదాన్నే మనం నమ్మకపోతే ఇంక మనం ఎవరిని నమ్మగలం? ఎందుకంటే ఎప్పుడు మనం అనుకుంటాం కదండీ! మనకి ఎంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నా సరే మనకెవరు రక్షిస్తారు? కృష్ణుడు రక్షిస్తాడు అని మనకి ఒక స్ట్రాంగ్ ఫెయిత్ అనేది ఎవరికైనా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ నమ్మకమే మనకి లేకపోతే ఇంక మనం భగవంతుడి మీదే నమ్మకం లేకపోతే భగవంతుడు చెప్పే మాటల మీద మనకెలాగా నమ్మకం ఉంటుంది. ఒక రోజు నమ్ముతారు. మళ్ళీ డౌట్ రకరకాల డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు పతనం చెందుతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి సాధు, శాస్త్ర, గురు ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎప్పుడూను. ఈ 3 వాటి మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందలేము. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారనమాట. సంశయాత్ములైన వారికి ఈ లోకమున కానీ, పరలోకమున కానీ సుఖము లేదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకా ఏమంటున్నారు? అయితే ఇక్కడ సుఖము అనే దానికి ఏంటండి అర్థము భౌతిక పరంగా సుఖంగా ఉండడం అని కాదు. ఆధ్యాత్మికమైన సుఖము అంటే ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు 4 అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే 4 అధ్యాయం స్టార్టింగ్ శ్లోకాస్‌లో ఏం చెప్తున్నారు? జన్మ కర్మ చే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఎవరైతే నా గురించి తెలుసుకుంటారో అంటే నా జన్మ కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ వేరే జన్మ అనేది ఉండదు. వాళ్ళకింకా పుట్టుక అనేది ఉండదు అని భగవంతుడు క్లియర్‌గా చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు కృష్ణుడు ఏదైనా చెప్పారు అనంటే అది క ఆహ్, ఎ ఆయన కంపల్సరీ అది చేస్తారు. దాని మీద మనకి నమ్మకం ఉండాలి. అలాంటిది ఆయన ఇప్పుడు భగవద్గీత అనేది ఏంటంటే డైరెక్ట్‌గా ఆయన మాట్లాడింది. ఆహ్, ఆయన మాట్లాడారు అనంటే అది కంపల్సరీ అది నిజం అన్నమాట. మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని యాస్ ఇట్ ఈస్‌గా. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ సుఖం అనే దానికి అర్థం ఏంటి అంటే భౌతిక లోకంలో ఉండే సుఖం కాదనమాట. అది ఆధ్యాత్మిక భగవంతుడికి సేవ చేశామనుకోండి అది ఆనందం. అది నిజమైన ఆనందం అన్నమాట. దానిలో ఇంకా మన ఆ సేవ ద్వారానే మన లైఫ్‌ని మనం పెర్ఫెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాని మనకి శాస్త్రాలు చదివితే శాస్త్రాలు చదవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే
భగవంతుడికి సేవ ఎలా చేయాలి? ఆ జ్ఞానం అనేది వస్తుందనమాట. ఎప్పుడైతే ఈ తర్వాత శ్లోకాల్లో ఏం చెప్పారండి? మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటామో, ఆ జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని నిర్మూలించాలి అని చెప్తున్నారు. ఈవెన్ 15వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఆహ్, ఆహ్, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. మన అసంగం అక్కడేంటంటే డిటాచ్‌మెంట్ అనే వెపన్‌తో మనకి భౌతిక లోకంలో ఉండే అటాచ్‌మెంట్స్ అన్నిటిని కూడా మనం కట్ చేయాలి అని అంటున్నారు. జ్ఞానం ఎప్పుడైతే శాస్త్రాలు చదివితే మనకు జ్ఞానం వస్తుందనమాట. ఆ జ్ఞానం రావడం వల్ల మనకి మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి? మనకి అసలు మనం ఎవరం అనేది తెలుస్తుంది. మనం ఎవరమంటే మనం ఈ దేహం కాదు. దేహంతో ఎప్పుడైతే మనకి అటాచ్‌మెంట్ ఉంటుందో, మనం చేసే కర్మలన్నీ కూడా మన దేహపరంగానే చేస్తామనమాట. అన్ని దేహంతో అటాచ్‌మెంట్. నా పిల్లలు, నా వాళ్ళు, నా ఇల్లు ఇలా అన్నీ నా అనుకుంటూ మనం చేస్తూ ఉంటామనమాట. దానివల్ల ఏమవుతుంది? దేహం అనే కాన్సెప్ట్‌లోనే ఉండిపోతాం. మనం అంతకంటే పైకి ఎలివేట్ అవ్వలేము. ఆత్మ గురించి మనం తెలుసుకోలేము. మన ఆత్మ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఇంకా ఏం తెలుసుకోవాలి? ఈ ఆత్మకి, పరమాత్మకి ఉన్న సంబంధం తెలుసుకోవడమే యోగము. కదండీ! ఎప్పుడైతే మనం ఈ యోగం గురించి అర్థం చేసుకుంటామో, అప్పుడు మన లైఫ్ పెర్ఫెక్షన్ అవుతుందనమాట. అంతవరకు ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మనం ఎన్ని కర్మలు చేసినా అవన్నీ కూడా మనల్ని ఇక్కడ బంధించేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ భౌతిక కర్మలు చేసినా, ప్రతి కర్మ కూడా ఎలా చేయాలండి? కృష్ణాకి రిలేట్ చేసుకుంటూ చేయాలి. అప్పుడు కూడా అంటే మన ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు కూడా మనకి అదే కుటుంబం ఉంటుంది. తర్వాత అదే కర్మలు చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతీదీ కృష్ణతో రిలేట్ చేసుకుంటాం. మన ఇల్లు కృష్ణుడి కోసం వాడాలి. మన ఇంట్లో సెంటర్ కృష్ణ అయ్యుండాలి. మార్నింగ్ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపడము, మన ఇంట్లో కుటుంబం మొత్తం కలిసి మార్నింగ్ ఉదయాన్నే తొందరగా లేచి మంగళారతి చేయడం, అందరూ కలిసి కూర్చొని చాంటింగ్ చేయడము, తర్వాత వండేదంతా భగవంతుడికి భోగం పెట్టడం. ఇలా ప్రతీదీ అన్నమాట. ఇంట్లో జరిగే ప్రతి యాక్టివిటీ మనం భగవంతుడిని సెంటర్‌లో పెట్టుకొని చేయాలి. అలాగే మనం జాబ్ చేస్తున్నాం. జాబ్ చేసేటప్పుడు ఆ జాబ్ కూడా అంతే. ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగం నుంచి మనకి రిజల్ట్ ఏమొస్తుందండి? సాలరీ వస్తుంది. ఆ సాలరీని కూడా మనం భగవంతుడి భక్తిలో వాడాలి. డొనేషన్‌లివ్వాలి. తర్వాత భగవంతుడి కోసమే ప్రతి రూపాయి కూడా భగవంతుడి కోసం ఖర్చు పెట్టాలనమాట. ప్రతి రూపాయి కూడా భగవంతుడి కోసం ఖర్చు పెట్టాలి అంటే అయితే మనం బట్టలు కొనుక్కుంటాము. ఇది మనం మనం వేసుకుంటాం. మనం కొనుక్కునే బట్టలు. భగవంతుడు వేసుకోరు మన బట్టల్ని. అయితే మరి దాన్నెలా చేయాలి? లేకపోతే పెన్‌తో రాస్తూ ఉంటాం. దాన్నెలా చేయాలి? ఒక బుక్ ఏదో మన పిల్లలకి అవసరం కొంటాం. మరి అదెలా కృష్ణకి అంటే, అది కూడా అంతే కృష్ణుడికి సమర్పించి మనం తీసుకోవాలి. మూడవ అధ్యాయంలో ఏం చదివామంటే ఎవరైతే ఆహ్, కృష్ణుడికి సమర్పించకుండా వాళ్ళ ఇంద్రియాల్ని తృప్తిపరుచుకోవడం కోసం చేస్తారో వాళ్ళు పాపాన్ని తింటున్నట్టు. ఆ! ఆహ్, అని చెప్పారు. కాబట్టి మనం ఏంటంటే ప్రతి దాన్ని కూడా మనం చేసే కర్మల్లో ఆ కర్మల ఫలితాన్ని త్యజించమని 41వ శ్లోకంలో చెప్తున్నారు. కర్మల ఫలితాన్ని త్యజించాలి. త్యజించి మనం చేసే ప్రతి కర్మ కూడా కృష్ణుడి ప్రీత్యర్థం చేస్తే మనం ఎలాంటి కర్మ బంధనాల్లో చిక్కుకోము అనే విషయాన్ని 41వ శ్లోకంలో చెప్తున్నారనమాట. త్యజించాలని చెప్తున్నారు. భక్తి మార్గంలో నడుచుకోవాలని చెప్తున్నారు. తర్వాత దివ్య జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ముందు శ్లోకంలో ఏం చెప్పారండి? 40వ శ్లోకంలో ఎవరికైతే సందేహాలుంటాయో, అలాంటి వాళ్ళు ఇక్కడ కానీ, లేకపోతే పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేరు. తర్వాత వాళ్ళు భక్తిలో పురోగతి చెందరు, పతనం చెందుతారు అంటున్నారు. మరి ఆ సందేహాలన్నీ ఎలా తీర్చుకోవాలి? అది 41వ శ్లోకంలో చెప్తున్నారు. సందేహాలు ఉండకూడదంటున్నారు గదా! ఎలా సందేహాలు తీర్చుకోవాలి అంటే, ఒకటేంటంటే మనం చేసిన ఆహ్, ప్రతి కర్మల్ని కూడా ఏం చేయాలండి? భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి. శాస్త్రాల్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు భగవద్గీత మనం ఎన్నో సార్లు చదివుంటాం. మనలో అంటే చాలా మంది ఇప్పుడు ఆల్‌మోస్ట్ 60స్, 70స్, 80 ఇయర్స్‌కి కూడా రీచ్ అయిపోయి ఉంటారు. ఎన్నో సార్లు భగవద్గీత చదివి ఉంటారు. ఆ 80 సంవత్సరాల ఆహ్, టైమ్ పీరియడ్‌లో. కాకపోతే ఎంతమందికి భగవద్గీత బాగా అర్థమై ఉంటుంది. చాలా మంది చెప్తారు. నేను ఇప్పటికి ప్రతిరోజు నేను భగవద్గీత చదువుతాను అని చెప్తారు. కానీ యూజ్ ఏంటి? అంటే మనకి ఏదైనా జ్ఞానం వచ్చిందా? భగవంతుడి పట్ల మనకి ఆ నమ్మకం అనేది స్ట్రాంగ్ అయిందా? అది తెలుసుకోవాలా. అయితే అది తెలుసుకోవడం అంటే ఏంటి? అదే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించాలి అనంటే, ఒక ఆధ్యాత్మిక గురువు మనమంతట మనం చదువుకుంటే అర్థం కావు ఈ భగవద్గీత ఇవన్నీను. ఎందుకంటే ఒక ఇవన్నీ చాలా ప్రామాణికమైనవి. తర్వాత ఏంటంటే ఎప్పుడూ ఆహ్, ఇదంతా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అన్నమాట. ఈ
చైతన్యం అనేది. ఏదైతే సిస్టమాటిక్‌గా ఉండి ఒక పద్ధతిగా ఉంటుందో అదెప్పుడు మనకి అర్థం చేసుకోవడానికి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేమనమాట. అందుకే ఏం తప్పైతే మనం ఈజీగా చేసేస్తాం. ఎవరి హెల్ప్ మనకక్కర్లేదు. తొందరగా గబగబా చేసుకుంటూ వెళ్ళిపోగలం. ఏదైనా తప్పుడు పనైతే. అదే మంచి పని చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకని ఏం చేయాలి, మనం ఈ భగవద్గీత అలాంటి వాటిని మనకున్న మినిమమ్ నాలెడ్జ్‌తో మనం అర్థం చేసుకోలేము కాబట్టి, ఎవరైనా ఆధ్యాత్మిక గురువు దగ్గరకెళ్ళి వాళ్ళ దగ్గర అది కూడా చెప్పారు. ఆధ్యాత్మిక గురువు దగ్గర ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక గురువుని అసలు ఎలాగా మనం ఎలా ఎన్నుకోవాలి? ఎలా ఆహ్, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆధ్యాత్మిక గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏం ఏం బేస్ చేసుకొని ఎవరైతే నేను దేవుడిని కాదు, దేవుడు సేవకుల యొక్క సేవకుడిని అనే భావంతో ఉంటారో, ఆ మూడ్‌లో ఉంటారో, అలాంటి గురువుని మనం అలా ఉండాలి. తర్వాత గురు పరంపరలో వచ్చుండాలి. వాళ్ళు భగవంతుడి గురించి వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గరకి మాత్రమే వెళ్లి మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా కాకుండా తర్వాత ఎలాగా మనం జస్ట్ డైరెక్ట్‌గా వెళ్లి నాకు డౌటుంది. నేను బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. ఎలాగ భగవద్గీత చదివితే నాకు డబ్బులొస్తాయా? అలాంటి క్వెషన్స్ అడగొచ్చా అండి? అలాంటివి అడగకూడదు. అది ఎందుకంటే మళ్ళీ భౌతికం అయిపోతుందనమాట. మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాము. భగవంతుడిని అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఏం చేయాలి? మనం ఎలాంటి క్వెషన్స్ అడగాలి? ఆహ్, మనం ఎలాంటి క్వెషన్స్ అడిగితే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామో అలాంటి క్వెషన్స్ అడగాలి. అడిగే ముందు కూడా మనం ఎప్పుడు వినయంగా అడగాలి. వాళ్ళకి వచ్చా రాదా అని కాకుండా మనం వినయంగా అడగాలి. సేవ చేసి అడగాలనమాట. ఎలాగ మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాము అనే విషయాన్ని. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆహ్, హ్మ్. ఎవరైతే ఆ రకంగా వినయ విధేయతలతో ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికెళ్ళి వాళ్ళకున్న ప్రశ్నలన్నీ అడుగుతారో, ఆ ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు మంచి జ్ఞానాన్నిస్తారనమాట. ఆధ్యాత్మిక గురువు ఎలాంటి మూడ్‌తో అయితే ఉంటారో, అదే మూడ్‌ని వాళ్ళ శిష్యులు కూడా క్యారీ చేస్తారనమాట. అంటే మన గురువు ఏ మూడ్‌తో ఉన్నారు. కొంతమంది చాలా కంపాషనేట్‌గా ఉంటారనమాట. కొంతమంది గురువులు చాలా కరుణగా కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళేంటి అంటే 10 మందికి నేను ఎలాగైనా సాయపడాలి. వీళ్ళయ్యో! ఇప్పుడు ప్రభుపాదుల వారిని కానీ, లేకపోతే జయప్రకాష్ స్వామి గురు మహారాజ్‌ని కానీ, లేకపోతే రాధనాథ్ స్వామి మహారాజు ఇలాంటి గురువుల్ని చూసినప్పుడు వాళ్ళేంటంటే మన అందరి సఫరింగ్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు సన్యాసులు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అనుకుంటారు గానీ, వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారనమాట. వాళ్ళకన్నీ తెలుసు. అయ్యో! వీళ్ళెంత ఈ భౌతిక ప్రపంచంలో అంటే మనం బాగా టూ మచ్ అటాచ్డ్‌గా ఉండి మనం అడిగే ప్రశ్నల ద్వారా వాళ్ళకి తెలిసిపోతుందనమాట. మన లెవెల్ ఏంటి? మనం ఎక్కడున్నాము అని. మనం మరీ మూర్ఖంగా ఉండేటప్పుడు ఆధ్యాత్మిక గురువు చాలా బాధపడతారు. వాళ్ళు ఆహ్, ఆహ్, వాళ్ళకి చాలా కరుణ అన్నీ ఉంటాయన్నమాట. ఏంటి వీళ్ళు ఇక్కడ ఎంత బాధపడుతున్నా సరే, ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండి ఈ అటాచ్‌మెంట్స్‌తోనే చాలా ఉంటున్నారు. లేకపోతే కొంతమంది వ్యసన పరులయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరిని చూసినప్పుడు వాళ్ళకి చాలా కరుణ ఉంటుందన్నమాట. వీళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి. వీళ్ళని ఎలాగైనా సరే భగవంతుడి భక్తి మార్గంలో పెట్టి, మళ్ళీ వీళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉండేటట్టు చూడాలి అని వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారనమాట. ఒక దీక్ష ఇస్తున్నారు గురువు అనంటే, వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని కూడా రిస్క్‌లో పెట్టుకొని, మనకి దీక్ష అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు గురువు మన కోసం అంత చేసినప్పుడు, మళ్ళీ మన గురువు కోసం మనం ఎంత బాగా ఉండాలి. ఇప్పుడు పోనీ ఆ లెవెల్ గురువుల వరకు వద్దులెండి. జస్ట్ మనం భక్తి వృక్ష లీడర్స్ ఉంటారు. భక్తి వృక్ష లీడర్స్ జనరల్‌గా ఎలా అంటే, వాళ్ళు హ్మ్. వాళ్ళు కూడా ఏంటంటే అంటే స్టార్టింగ్‌లో అంత స్ట్రాంగ్‌గా వాళ్ళు భక్తి వృక్ష లీడర్స్ కూడా స్టార్టింగ్‌లో అంత బాగా అంత ఎఫెక్టివ్‌గా వాళ్ళు ఉండకపోవచ్చు. భక్తిలో వాళ్ళు కూడా మనలాంటి బద్ధజీవులే కాబట్టి స్లోగా వాళ్ళు కూడా భక్తిలో ముందుకెళ్తూ ఉంటారు కదా! ఆ ప్రాసెస్ జరుగుతుండేటప్పుడు వాళ్ళలో కూడా ఎన్నో చేంజెస్ ఒస్తాయన్నమాట. ఫస్ట్‌లో క్లాసులు తీసుకునేటప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు బాడీలు ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉంటారనమాట. ఓకే. నేను నా ప్యూరిఫికేషన్ కోసం చెప్పాలి అన్న దాంతో ఉంటారు. నెక్స్ట్ అలాగా స్లోగా వాళ్ళు భక్తిలో స్ట్రాంగ్ అయ్యే కొద్దీ వేరే వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట. అయ్యో! ఏంటి వీళ్ళెవరు అసలు భక్తి చేయట్లేదే, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరిని ఎలాగైనా ఉద్ధరించాలి, వీళ్ళకి ఏదో ఒకలాగా మంచి చేయాలి అని చెప్పేసి రకరకాలుగా ట్రై
చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్‌లో హ్మ్. వాళ్ళు ఎవరైనా క్లాసులు సరిగ్గా అటెండ్ అవ్వట్లేదనుకోండి, ఫోన్‌లు చేస్తారు. మాతాజీ రండి, లేకపోతే చాలా లిబరల్‌గా ఉంటారనమాట. ఓకే. మాతాజీ మీరు క్లాసులకి రాలేరా? ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. మీకెప్పుడు వీలైతే అప్పుడే రండి. ఒక్క రౌండ్ చాంటింగ్ చేయండి. లేదా హాఫ్ రౌండ్ చాంటింగ్ చేయండి. అంటే ఏదో అవతల వాళ్ళకెలా ఉంటుందంటే, ఏంటి వీళ్ళు నా వెంట పడుతున్నారేంటి అన్నట్టు ఉంటుందనమాట. కాకపోతే అక్కడ ఆహ్, ఆహ్, వాళ్ళు కూడా అంటే ఎవరైతే జస్ట్ స్టార్ట్ చేసారో వాళ్ళకి కూడా ఈ లీడర్ గురించి అర్థం కాదనమాట. ఎవరైతే భక్తి వృక్ష కండక్ట్ చేస్తున్నారో, ఆ డివోటీ గురించి అర్థం కాదు. ఏంటి వీళ్ళు నా వెంట పడతారేంటి? నేను చేస్తేనేంటి? చేయకపోతే వీళ్ళకేంటి ప్రాబ్లమ్ అన్నట్టుంటారు. కానీ స్లోగా ఏమవుతుందంటే భక్తిలో వీళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ గురించి ఓకే. హాఫ్ రౌండ్ చేస్తున్నారా? ఓకే. స్లోగా ఇప్పుడు ఎవరికైనా పదే పదే చెప్తూ ఉంటే మార్పొస్తుంది. కొంచెం మారొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టేజ్‌కెళ్తారనమాట. మాతాజీ క్లాసులకి అటెండ్ అవ్వండి. ఓకే. రోజు అవ్వదు. అప్పుడప్పుడు అటెండ్ అవ్వండి. అలాగే అటెండ్ అయ్యేటట్టు చేస్తారు. చాంటింగ్ పెంచమని చెప్తారు. ఇంకా స్లోగా అన్నమాట వాళ్ళకి ప్రాసెస్‌లో వాళ్ళని ముందుకు తీసుకొనొస్తారు. అందరికంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆ లీడర్ అన్నమాట. ఎందుకంటే ఎలా అయినా సరే ఆ లీడర్‌కి ఏ మూడ్‌లో అయితే ఉంటారో వాళ్ళ కింద ఉన్న ఆ భక్తి వృక్ష మెంబర్స్ అందరూ కూడా అదే మూడ్‌ని క్యారీ చేస్తూ ఉంటారు. కొంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ మూడ్‌తో ఉంటారన్నమాట బాగా లేకపోతే కొంతమంది బాగా ప్రీచింగ్ చేయాలి ఆ మూడ్‌తో ఉంటారు. ఆ లీడర్ భక్తి వృక్షాలో ఉండే ఆ మిగిలిన మెంబర్స్‌కి కూడా అదే మూడొస్తుందన్నమాట. కొంతమందికి సేవ ఎక్కువ చేయాలనుకుంటారు. వాళ్ళు అదే మూడ్‌ని క్యారీ చేస్తూ ఉంటారన్నమాట. ఇదంతా ఎలా జరుగుతుందండి? ఇప్పుడు ఈ కృష్ణ చైతన్యం అనే దానిలో ఏ పవరు లేకపోతే, చాంటింగ్ అనే దానిలో ఏమీ లేకపోతే, మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, భక్తిలో మనం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎలాగా మనలో ఎలాంటి చేంజెస్ ఒస్తున్నాయి అనేది మనకి మనమే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవచ్చనమాట. మనకు మనమే ఆలోచించొచ్చు. ఎలాగ ఇదంతా జరుగుతుంది అని. ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్‌లో మనకర్థం కాదు. తిట్టుకుంటాము. పదే ఫోన్‌లు జేస్తున్నారు. ఓ క్లాసులకి రమ్మంటున్నారు. మాకు ఫ్యామిలీలు లేవా? లేకపోతే మాకు పనులు లేవా? అలా తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. కాకపోతే ఏమవుతుంది వాళ్ళ తర్వాత వాళ్ళ సిన్సియారిటీ చూసి క్లాసులు విని ఇదిగోండి భగవద్గీత, భాగవతం అలాంటివి చదివి ఓహ్! ఇంత ఆలోచిస్తారా డివోటీస్ మన గురించి? ఇప్పుడు మామూలు మనలాంటి డివోటీసే మన గురించి ఇంత ఆలోచించేటప్పుడు మన ఆధ్యాత్మిక ఇంకెంత ఆలోచిస్తారు. వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎలా అయినా సరే మనల్ని భగవద్ధామానికి తీసుకొనెళ్ళిపోవాలి అన్న దాంతో అంత హై లెవెల్ అంటే మన మీద అంత అభిమానం చూపిస్తారనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా మన మీద చూపిస్తారు. కానీ అదేంటి బాడీలీ రిలేషన్‌షిప్‌తో. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళు మన మీద చూపించే కరుణ అవన్నీ ఎలా ఉంటాయండి? చాలా హై లెవెల్‌లో ఉంటాయన్నమాట. ఆత్మ లెవెల్‌లో చూపిస్తారు వాళ్ళ కరుణ అనేది. ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఓవరాల్‌గా ఈ 41 శ్లోకంలో ఏంటంటే ఆహ్, ఆహ్, కర్మ ఫలితాలన్నిటిని త్యజించండని చెప్తున్నారు. తర్వాత భక్తి యోగంలో ఉండమని చెప్తున్నారు. తర్వాత ఏమైనా సందేహాలేవైనా ఉంటే జ్ఞానం అనే ఖడ్గంతో ఆ సందేహాలన్నిటిని నివారించండి అని చెప్తున్నారు. ఆ జ్ఞానం ఎలా వస్తుందండి? భక్తుల సాంగత్యంలో వస్తుంది. శాస్త్రాలు చదవడం వల్ల వస్తుంది. మన ఆధ్యాత్మిక గురువు యొక్క ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఆదేశాలని మనం ఫాలో అవ్వడం వల్ల, పాటించడం వల్ల వస్తుందనమాట. ఈ 3 వాటి వల్ల మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాము. తర్వాత ఇంకా ఏమవుతుంది, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే చేస్తున్నామో సాధు, సంఘ, శాస్త్రం ఈ 3 కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఈ కర్మ బంధనాల్లో చిక్కుకోము. ఎందుకంటే చేసిన ప్రతీది కూడా మనం ఆహ్, రిలేట్ చేసుకుంటున్నాం. కృష్ణతో రిలేట్ చేసుకుంటాం. భగవంతుడి యొక్క భక్తులతో మనం కనెక్ట్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి, మనకి ఎలాంటి కర్మ బంధనాల్లో చిక్కోము. ఈ విషయం ఆహ్, కృష్ణ తర్వాత కూడా చెప్తారనమాట. నెక్స్ట్ 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? కావున అజ్ఞానం వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గము చే ఛేదించి వేము. ఓ భారత యోగ సమన్వితుడవై యుధము చేయుటకు లెమ్ము. ఇక్కడ ఇక్కడ అంటే ముందు శ్లోకానికి కంటిన్యూషన్ లాగా అన్నమాట. కంక్లూజన్ శ్లోక. అంటే ఏం చేయాలి? అన్నిటికంటే మెయిన్ ఏంటి? అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే మనం చాంటింగ్ అనేది చాలా అన్నమాట. చాంటింగ్ చేయడం మలినాలు ఎప్పుడైతే పోతూ ఉంటాయో, మనకి ఫస్ట్ టైమ్ మనం భగవద్గీత చదివినప్పుడు ఈవెన్ చాలా ఏమంటారు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు మనకి మన భక్తి వృక్ష లీడర్ మనకి చెప్పినా మనకి అర్థం కాదు. అర్థం కాకపోవచ్చు. ఎందుకు మనలో చాలా కంటెంటేషన్స్ ఉన్నాయి. చాలా మాలిన్యాలు ఎక్కువున్నాయన్నమాట. అందుకని ఎంత డీటెయిల్డ్‌గా చెప్పినా మనకర్థం కాదు. అందుకే ఏమంటారంటే ఈ చాంటింగ్ కీర్తన అనేది
అది గ్రూప్‌గా చాంటింగ్ చేయండి, లేకపోతే ఒక కీర్తనలాగా పాడండి, సంకీర్తనలాగా పాడినా, లేకపోతే జపం కూర్చొని సైలెంట్‌గా జపం చేసినా, ఏదైనా సరే హరే కృష్ణ మహామంత్ర చాలా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. పవర్‌ఫుల్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మనం ఆహ్, ఏమంటారు మన మెటీరియల్ అటాచ్‌మెంట్ పెంచుకోవడం పవర్‌ఫుల్ కాదండి. ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళడానికి అది చాలా పవర్‌ఫుల్. చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మనకే తెలుస్తుంది. ఓహ్! ఫస్ట్‌లో మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏంటంటే, మనకు వాళ్ళు చెప్పారు. 1 రౌండ్ చెప్పారు కాబట్టి నేను చేసేయాలి అంతే. గబగబా అయిపోవాలి నాకు అనేసి మనం చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకి ఆ భక్తిలో ముందుకెళ్తూ ఉంటామో అదొక సైన్ అన్నమాట. ఓకే. నాకు ఈ చాంటింగ్ పట్ల కొంచెం కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఆహ్, టేస్ట్ పెరగడం అంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళు చేసే చాంటింగ్ చాలా హై లెవెల్ చాంటింగ్ అన్నమాట. మనకి అంత ప్రస్తుతానికి లేకపోవచ్చు. కాకపోతే ఆ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే ఫస్ట్‌లో మనం వాళ్ళు చెప్పారు కాబట్టి చేయాలనుకుంటాం. తర్వాతేంటి ఇది నా బాధ్యత. నేను నా హార్ట్‌ని నేను ప్యూరిఫై చేసుకోవాలి. నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే ఈ జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే కర్మ బంధనాల్లో చిక్కుకొని ఇక్కడే ఉండిపోతాం. మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ చనిపోతూ ఉంటాం. ఇది జరుగుతూ ఉంటుంది. ఇదంతా వద్దు అని మనకి మనమే రియలైజ్ అవుతాం అన్నమాట. ఎప్పుడైతే మన చాంటింగ్ క్వాలిటీ పెరుగుతుందో అది ఒక సైన్. ఓకే. ఆహ్, ఫస్ట్‌లో ఓకే. నేను చెయ్యాలి, చేసేస్తాననుకుంటాం. తర్వాత ఎలా అనిపిస్తుందంటే, లేదు నేను ఇది ఒక డ్యూటీ లాగా కాదు. నిజంగానే ఈ ప్రాసెస్‌లో ఏదో ఉంది. ఏదో పాజిటివ్ ఉంది. నేనది చెయ్యాలి అనుకోని అప్పుడు నెక్స్ట్ లెవెల్‌కెళ్తాం అనమాట. మనం ప్రార్థించడం మొదలుపెడతాం. మన ఆధ్యాత్మిక గురువుకి, కృష్ణకి, పంచతత్వకి ము మామూలుగా మామూలుగా కూడా మనం స్టార్టింగ్‌లో కూడా పంచతత్వ మంత్ర చదువుతాం. కానీ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనకు తెలీదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే పంచతత్వాలో మనం ఆ పంచతత్వ మంత్రం చదివేటప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా మనం గుర్తు తెచ్చుకుంటాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఈ నెక్స్ట్ చేయబోయే ఆ 108 టైమ్స్ ప్రాపర్‌గా జరగాలి. ప్రతి మంత్రాన్ని నేను వినాలి, సరిగ్గా ఉచ్చరించాలి. నాలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోవాలి అని మనం ఒక్కొక్కళ్ళని చైతన్య మహాప్రభువుని, నిత్యానంద ప్రభువుని, అద్వైతాచార్యని, గదాధర పండితని, శ్రీవాస్ పండితని ఒక్కొక్కళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ప్రార్థిస్తూ మనం చేయడం స్టార్ట్ చేస్తామనమాట. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇవంతా బాగా చేస్తూ ఉంటామో, ఈ ఈ చాంటింగ్ అనేది బాగా చేస్తూ ఉంటామో, మనలో ఉన్న కొంచెం కొంచెం ఆ కంటామినేషన్స్ పోతాయి కాబట్టి, అప్పుడు మనం క్లాసులు అంటే ఎంతవరకు వినకూడదని కాదు వినాలి. మనకు అర్థం కాకపోయినా వినాలి. ఎందుకంటే కృష్ణుడు కథ ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ కంపల్సరీ కృష్ణుడు ప్రెజెంట్ అయ్యి ఉంటారు. పెద్ద పెద్ద భక్తులందరూ అక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటారనమాట. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి కాబట్టి అర్థమైనా, అర్థం కాకపోయినా వినాలి. కాకపోతే ఎప్పుడైతే ఈ చాంటింగ్ చేసి మనలో ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుందో అప్పుడేమవుతుందంటే మనకి జ్ఞానం మనకే తెలుస్తుందనమాట. ఓహ్! ఇంతకుముందు ఇదే విషయం నాకు రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇంతకుముందు ఇదే విషయం నాకు అర్థం కాలేదు. లేకపోతే నాకు వేరే రకంగా అర్థమైంది. ఓహ్! దీనిలో దీని పాయింట్. ఓకే. ఇది చెప్తున్నారా ప్రభుపాద్. ఓకే. ఇలాగా ఈ ప్రాసెస్ అంతా జరిగింది అని మనకు ఆ రియలైజేషన్ స్లోగా స్టార్ట్ అవుతది. అంటే మనకు ఆ జ్ఞానం అనేది వస్తూ ఉంటుందనమాట. ఎప్పుడైతే జ్ఞానం వస్తూ ఉంటుందో అప్పుడేమవుతుందంటే ఈ అటాచ్‌మెంట్స్ అన్నీ ఏవైతే మనకి భక్తి జీవితానికి ఆటంకాలుగా ఉన్నాయో, కొంతమందికి డబ్బులంటే వ్యామోహం ఉండొచ్చు. కొంతమందికి బట్టల పిచ్చి ఉండొచ్చు. కొంతమందికి బంగారము లేకపోతే ఇంకొకటి ఏదో లేకపోతే పిల్లల మీద చాలా ప్రేమ అన్నమాట. పిల్లలు ఎలా అంటే అయ్యో! నా పిల్లలు అనుకుని వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళకి ఏమైనా చేస్తే బావుండేది. ఇలా మనకి ఈ ఆలోచనలు ఈ అన్‌వాంటెడ్ అటాచ్‌మెంట్స్ అన్నీ స్లోగా పోతాయన్నమాట. పోయి మనం కృష్ణుడి పట్ల ఆ అటాచ్‌మెంట్ అంతా మనం కృష్ణ వైపుకి తీసుకొనెళ్తూ ఉంటాం. కృష్ణుడి మీద మనకి అటాచ్‌మెంట్ పెరుగుతుందనమాట. ఇవన్నీ ఇది జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆహ్, ఎప్పుడైతే మనం కృష్ణుడికి బాగా అటాచ్డ్ అయిపోతామో, ఈ కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా మళ్ళీ ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఉంది కదా! జన్మ మృత్యు సైకిల్ ఉంది కదా! దాని నుంచి మనం బయటపడి భగవద్ధామానికి ఒకరోజు చేరుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతామనమాట. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్‌వి ఏంటి అంటే స్క్రిప్చర్స్ చదవడం. ప్రతిరోజు మనకు అర్థమైనా, అర్థం కాకపోయినా భగవద్గీత, భాగవతం చదవడము, తర్వాత చాంటింగ్ చేయడం, భక్తుల సాంగత్యంలో ఉండడము, తర్వాత ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో మనం ముందుకెళ్ళడం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది అండి ఈరోజు శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. ఏమి లేకపోతే మనం కాల్ క్లోజ్ చేసేయొచ్చు. హరే కృష్ణ మాతాజీ సెండ్ ప్రభుజీస్.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ నాకు చాలా బాగుంది మాతాజీ, చాలా బాగా అర్థమైంది మాతాజీ. నిజంగా మా లైఫ్ లో జరిగినవన్నీ వింటున్నట్టుగా అనిపించింది మాకు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు హరే మాతాజీ. కృష్ణ. నిజంగా మాకు మేము మొదట మేము ఈ భక్తిలోకి వచ్చినప్పుడు ఏమేమి అది అన్ని డౌట్స్ ఉంటాయో అలాగే ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకంలో కూడా అలాగే ఉన్నాయి మాతాజీ. కొంచెం అర్థమయ్యేటువంటి కొంచెం మళ్ళీ ఆలోచించడము అలా చాలా బాగా చెప్పారు మాతాజీ మీరు. మాతాజీ, భక్తిలో పురోగమించాలంటే మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళగలుగుతామో అన్ని కూడా చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు మాతాజీ. మాతాజీ మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అందరికి అదే సమస్య మాతాజీ. ఒకసేపు వెళ్తుంటాం, కాసేపు మళ్ళీ వెనక్కి వస్తా ఉంటాం, ఏదో డౌట్ ఏదో